రాజాం నియోజకవర్గంలోన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఓటు సంతకాల సేకరణ భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లోన 4 మండలాలు నగర పంచాయతీలోన ఓటు సంతకాల సేకరణ చేయడం, ఆ సందర్భంగా మరి వాటిని జిల్లా పార్టీ ఆఫీస్కి తరలించేటటువంటి ప్రయత్నంలోన ఒక విజయోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేష్ గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ సహకరించిన ప్రతి ఒక్క సోదరుడికి, ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి పెద్దలకు, అలాగే పవన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులకి, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా వైద్యం, విద్య ఈ 2 వ్యవస్థలు కూడా ప్రభుత్వం నిర్వహించాలి, పేదవాడికి న్యాయం చేయాలి. ప్రభుత్వమే ఒక ముందు అడుగు వేసి వాటిని సక్రమంగా చేయాలన్న ఆలోచనతోనే చేపట్టినటువంటి ఈ ప్రయత్నం దీన్ని విజయవంతమైందని, ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చేయడానికి కారణం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి చేస్తున్నటువంటి పరిపాలనని మానుకోవాలని, రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి గవర్నర్తో వారికి మేల్కొల్పేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మరి రాజాంలో ఉన్న విజయవంతమైనటువంటి ఏర్పాటు ద్వారా మరింత వేగవంతం చేసి, అలాగే రాజాంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు గడిచిన 18 మాసాలుగా వింటున్నాం. మరి ఎక్కడ చూసినా, ఏ కార్యాలయాలను చూసినా అవినీతి తాండవిస్తుంది, అరాచకం అన్నది మరి హద్దుదాటి శృతిమీరుతుంది అన్నది ఈ ద్వారా తెలియజేసుకుంటూ, అధికారులు కూడా నేను చెప్పేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లోన ఈ బ్యాలెన్స్ పీరియడ్లోన అందరికీ న్యాయం చేసేటటువంటి అవకాశం ఇవ్వండి. ఆ క్రమంలోన ఎవరైనా మరి ఈత దాటితే మేము రెడ్ బుక్ కాదు కానీ వారికి తగిన చర్యలు చేపడతామని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు సప్త సముద్రాలు దాటిన తర్వాత అయినా వాడిని వెతికొచ్చి వాడిని ఉపేక్షించమని చెప్పడం జరిగింది. అందుకు ఈ కోర్టు సంతకాల సేకరణలో భాగంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. విద్య, వైద్యం అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాల్సిన ప్రాథమిక హక్కు. ఇది రాజ్యాంగం మనకి చెప్తూ ఉంది. కానీ రాజ్యాంగం చెప్పిన దాన్ని కాలరాచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క చేష్టలు ఉన్నాయని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడాను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ తనకి అనుకున్న వాళ్ళకి, తన వారికి ఇచ్చుకోనే ఉద్దేశంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ, అలానే మా అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా రాజాం నియోజకవర్గంలో మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందనే చెప్పాలి. వంగర, రేగిడి, సంతకవిటి, రాజాం రోడ్లు, టౌను అన్ని కలగలుపుకొని సుమారు 50,000కు పైచిలుగా ఈ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది అని అంటే ఒక్కసారి ఈ కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో మీరే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను పార్టీలకు అతీతంగా వచ్చి, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, చివరకు వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి సంతకాలు పెట్టారు అని అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందని మీరు ఒకసారి గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలానే ఈ యొక్క కార్యక్రమం ద్వారా అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని పేదవాడికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని ఆపే దిశగా మీరు రానున్న రోజుల్లో మీ యొక్క ముందుగా ఇచ్చిన ఏదైతే జీవో ఉందో దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే కొనసాగాల్సిందిగా మీరు ఒక డెసిషన్ తీసుకుంటారని సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.